నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే. నేను పద్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు మైలవరపు నాగమణి గారు. అంటే ఎవరికీ తెలియని వారు కాదు, ప్రతి ఒక్కరికి కూడా సుపరిచితమే. వారు ఎవరో కాదు, జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలైనటువంటి నాగమణి గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అమ్మని అడిగి మనకున్న అనుమానాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్కారం అమ్మా. అమ్మ అట్ల తద్ది ఇది చాలా మందికి తెలిసిందే. ఎందుకంటే పెళ్ళిగాని అమ్మాయిలు కావచ్చు, పెళ్ళైన వారు కావచ్చు. పెళ్ళైన వాళ్ళేమో వాయినాలు తీర్చుకుంటారు పెళ్ళైన వెంటనే ఖచ్చితంగాను. పెళ్ళి కాని వాళ్ళేమో మంచి మొగుడు రావాలి, మంచి భర్త రావాలి, బాగా చూసుకోవాలన్నది అట్ల తద్దికి ఖచ్చితంగా ఉపవాసం ఉండి పూజ చేస్తూ ఉంటారు. అవును. అసలు ఆ అట్ల తద్ది యొక్క విశిష్టత ఏంటి? ఎప్పుడు మొదలైంది అసలు అది? చాలా విశేషం. ఎప్పుడు మొదలైందంటే పార్వతీ అమ్మవారు శివుణ్ణి భర్తగా పొందాలని కోరిక. అప్పుడు ఏం చేయాలి అని అంటే నారదుడు ఏం చేశాడంటే, అమ్మా నువ్వు అట్ల తద్ది నువ్వు నోచుకో, నీకు శివుడు భర్తగా లభిస్తాడు ఉమ్, అనని ప్రోత్సహించాడు ఉమ్, పార్వతీ అమ్మవారిని. నారదుడు ప్రోత్సహించడంతో పార్వతీదేవి ఆచరించిన అద్భుతమైన నోము అట్ల తద్ది నోము. ఈ నెలలోనే మనం చేసుకుంటాము, చాలా మంచిది. ఈ పౌర్ణమి వెళ్ళిన తర్వాత ఉమ్, ఈ రోజున మనం ఈ నోము నోచుకుంటాము. ఆ విధి విధానాలన్నీ మనం ఒకసారి చెప్పుకుందాం. ఉమ్. ముందు రోజే మనం భోగిగా చేసుకుంటాం. ఆ, అట్టదద్ది పండక్కి ముందే భోగి అంటే ఆ రోజే తలంట్లు పోసుకోవటం, మ్మ్. ఆడపిల్లలు ముత్తైదులు అందరు ఇంటిల్లిపాది తలంట్లు పోసుకోవటం. సాయంత్రం పూట ఈ పండక్కి ప్రత్యేకత ఏంటంటే గోరింటాకు పెట్టుకోవటం. అవును. గోరింటాకు పెట్టుకుంటారు. గోరింటాకు పెట్టుకున్న తర్వాత అట్లతద్ది పండగ రోజున తెల్లవారుజామునే భోజనం చేయటం. ఉమ్, ఆడపిల్లలందరూ కూర్చుని చక్కగా ఇంట్లో అమ్మ చక్కగా వండి పెడుతుంది. పొట్లకాయ కూర, చింతకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కందిపొడి, ఉమ్, చక్కగా గుమ్మగుమ్మలాడే నెయ్యి, ఉమ్, ఇవన్నీ వేసుకుని చక్కగా సుష్టుగా ఆడపిల్లలందరూ భోజనం చేయటం. ఉమ్, చేసిన తర్వాత అది అయిపోతుంది. మళ్ళీ అట్లతద్ది నోము అనేది మనం ఉదయం అదే 8-9 ప్రాంతంలో మొదలు పెట్టుకుని నోము నోచుకోవటం అనేది ఉంటుంది. అంటే అమ్మవారిని, ఉమ్. పార్వతీ అమ్మవారిని గౌరీ రూపంగా అవును. పశువు ముద్దగా చేసుకుని ఆవిడ్ని యథావిధిగా బ్రాహ్మణ్ణి నియమించుకుని ఉమ్, మనం ఈ నోము అనేది నోచుకోవాలి. ఉమ్, యథావిధి పూజ చేయిస్తారు. మన గోత్రనామాలు చెప్పి మనం ఏం చేస్తున్నాం, ఏ పూజ చేస్తున్నాం, ఏం నోము చేస్తున్నాం అని చెప్పి దానికి ఒక కథ చెప్పించి అయ్యగారు మన చేత ఈ నోము అనేది వ్రతం అనేది చేయిస్తారు. అవును. ఒకవేళ లేదు మాకు వచ్చు, చేసుకోవటం వచ్చు అని అనుకుంటే కనుక స్వయంగా మీరైనా చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. ఇది వంశపారపర్యంగా వచ్చే ఒక ఆచారం. ఉమ్, అంటే కొన్ని ఇళ్లలో తప్పకుండా అవును. కొత్తగా పెళ్ళయింది ఆడపిల్ల అని అంటే మటుకు ఆ నోము నోచుకోవాల్సిందే. అదొక అవును. పెద్ద ఇది. అవును. పుట్టింటి వారిని నోయించాలి. అట్లదద్ది నోములు ఉన్నాయి, మాకు నోములు ఉన్నాయని అవును. చెప్పుకుంటూ ఉంటారు. ఇది ఎక్కువగా తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఎక్కువగా మనకి ఇది వినిపిస్తూ ఉంటుంది. అవును. కాబట్టి అట్టదద్ది నోము అనేది ఆడపిల్లలకి ఎంతో వైభోగమైన పండగ అన్నమాట. ఉమ్, అయితే అట్లతద్ది విశేషము ఏమిటి, ఎన్నట్లు ఇయ్యాలి, ఏమిటి వాయనం అంటే ఇప్పుడు పగలల్లా ఈ నోము నోచుకుని అలా ఉంటారు. సాయంత్రం కూడా మళ్ళీ మనం యథావిధిగా నోము అమ్మవారికి ఉమ్. షోడశోపచారాలతో పూజ చేసుకుని అవును. 9 మంది ముత్తైదులను పిలుచుకోవాలి. ఉమ్, 9 ఒక్కరాలు తోరణాలు కూడా మనం తయారు చేసుకోవాలి. తోరణాలు కూడా తయారు చేసుకుని ఒక్కొక్కళ్ళకి 10 అట్లు 10 మంది ముత్తైదులను తీసుకోవాలి. అంటే ఈవిడితో 10 మంది అవుతారు. 10 అట్లు. దాని మీద మళ్ళీ మనం ఒక జాకెట్ బట్ట, సుమంగళికి కావాల్సిన ద్రవ్యాలు ఉంటాయి కదా, పసుపు, కుంకుమ, గాజులు. గాజులు, కాటుక, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, తోరాలు, ఉమ్, చేతికి కట్టే తోరాలు, ఇవన్నీ కూడా మనం ఆ ముత్తైదులకు యథావిధిగా మనం పూజ చేసుకుని ఈ వాయనం అనేది ఇస్తాం. ఉమ్, అట్లే ప్రధానంగా వాయనం. ఇదివరకు చిన్నతనంలో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. ఉమ్, పెళ్ళిళ్ళు చేసినప్పుడు చిన్న వయసులోనే ఈ నోముని అసలు పుట్టింట్లోనే నోయించేసేవాళ్ళు. ఎందుకు? మంచి భర్త కావాలని కదా, రావాలని కదా. అవును. ఇప్పుడు ఏంటంటే కొద్దిగా పెద్దవాళ్ళు అయిన తర్వాత వివాహాలు అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఏంటంటే పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకుంటున్నారు, తప్పేం లేదు. పెళ్ళైన వాళ్ళు ఏం చేసుకుంటేనేమో భర్త సుఖ సంఖ్యాలతో ఉండాలి, సౌభాగ్యంతో ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలి అని చేసుకునే నోమిది. వరుసగా దీనికి విశేషం ఏంటంటే 10 సంవత్సరాలు నొయ్యాలి. ఉమ్, తర్వాత ఏంటంటే మధ్యాహ్నం ఉంది కదమ్మా, నోము అయిపోయిన తర్వాత మధ్యాహ్న కాల టైంలో ఉమ్,
ఆ గ్రామంలో ఏం చేస్తారంటే ఈ ఆడపిల్లలందరూ కలిసి ఇదివరకు బయటికి ఆడపిల్లల్ని ఎక్కువ పంపించేవాళ్ళు కాదు. కాబట్టి ఈ రోజున మటుకు ప్రత్యేకంగా గ్రామం అంతాను అక్కడ ఏమన్నా దొడ్లు పూల తోటలు ఇవన్నీ ఉంటే పిల్లలు షికారుకి వెళ్తారు ఆడపిల్లలు. వెళ్ళినప్పుడు అక్కడ పెద్ద పెద్ద మామిడి వృక్షాలు కానీ ఏదైనా చెట్లున్నా లేకపోతే గ్రామం మధ్యలోనే స్తంభాలు 2 స్తంభాలు పాతి ఒక ఉయ్యాలనేది తయారు చేస్తారు పెద్దవాళ్ళు మూకులతో కట్టి. ఆ ఉయ్యాలని కూడా వీళ్ళు 10 సార్లు ఊగాలి. ఉయ్యాల ఊగటమే అసలు పండుగ, అందుకే ఉయ్యాల పండుగ అని కూడా అంటారు దీన్ని. ఉయ్యాల 10 సార్లు ఊగాలి. ఉదయం నుంచి సాయంత్రం లోపు 10 సార్లు తాంబూల సేవనం వేసుకోవాలి. తాంబూలం అనేది వేసుకోవాలి. 10 మంది ముత్తైదులకు వాయినం ఇచ్చుకోవాలి. 10 సంవత్సరాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. ఇట్లా 10 సంఖ్యతో మనకి అట్లతద్ది వాయినం అనేది ఈ పండగ అనేది వస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి సుహాసినీలు నోచుకునే నోముల్లో వ్రతాల్లో మహత్తరమైన నోము అట్లతద్ది పండగ. అది సాయంత్రం చంద్రుడు వచ్చేంత వరకు భోజనం తినకూడదు అంటారు. చంద్రుడు దానికి కూడా ఒక కథ ఉందమ్మా. ఒకానొక ఊళ్ళో ఒక రాజకుమార్తె ఉంది. ఆవిడికి అన్నదమ్ములు ఉన్నారు. గారాల పట్టిగా ఆమెను పెంచారనమాట. పెంచిన తర్వాత ఏం జరిగిందంటే ఊళ్ళో కొంతమంది కన్యలు అట్లతద్ది నోము నోచుకుంటున్నారు అని ఆవిడకి తెలిసింది. ఒక వైశ్య కుమార్తె కానీ మంత్రి కుమార్తె కానీ లేకపోతే సైన్యాధిపతి కుమార్తె కానీ అందరు నోచుకుంటున్నారని ఈవిడికి కూడా తెలిసి ఆవిడేముందంటే నేను కూడా ఈ నోము నోచుకోవాలనుకుని ఆవిడ కూడా నోచుకుంది. చంద్రోదయం అయ్యేదాకా భోజనం చేయకూడదు. ఈ నోములు వ్రతాలు పూజలు ఇవన్నీ అయినా కూడా చంద్రదర్శనం చేయిందే భోజనం చేయకూడదు. ఈవిడ ఈ నోములో ఉన్న విశేషమే అది చంద్రదర్శనం. ఆవిడ ఏంటంటే ఉండలేదు సుకుమారి కదా అని కళ్ళు తిరిగి పడిపోబోతోంది. అప్పుడు అన్నలు ఈమె బాధ చూడలేక ఏం చేశారంటే దూరంగా ఒక మంటను వేశారు. వేసి అక్కడ ఒక అద్దం పెట్టి ఇదిగోమ్మా చంద్రోదయం అయింది చంద్రుని చూడని చూపించారు. పాపం అది నమ్మింది. ఈవిడ తప్పదేం ఏం లేదు. అది నమ్మి చంద్రోదయం అయింది చంద్రదర్శనం నేను చేసుకున్నాను కదా అని భోజనం చేసేసరికి ఆవిడకి ఎన్ని సంబంధాలు చూస్తున్నా కూడా ముసలి వాళ్లే భర్తలుగా వస్తున్నారు. అప్పుడు ఇదేమిటి నేను చేసుకున్న తప్పిదేం ఏంటని చెప్పి ఆవిడ బాధపడుతూ అట్లా ఒక అరణ్యం ప్రాంతం లాంటి చోటుకి వెళ్ళిపోయి అక్కడ ఏడుస్తోంది. ఏంటి నేను చేసుకున్న పాపము, అనేక పూజలు వ్రతాలు చేసుకున్నాను, ఇంత రాజకుమార్తె నేను ఏడుస్తుంటే అప్పుడు పార్వతీ పరమేశ్వరులు పైనుంచి చూసి పార్వతీదేవి దగ్గరికి వచ్చి ఎందుకమ్మా నువ్వు ఇట్టా ఏడుస్తున్నావు అని అంటే ఇది జరిగిన విషయం అని చెప్పినప్పుడు అప్పుడు ఎట్లతద్ది నోము ఆవిడ పార్వతీదేవి ఆచరింపజేసి నువ్వేం చేసావు ఆ రోజున ప్రసాదంది చంద్రుడిని ఇట్ట చూసావు, చూడలేదు నువ్వు, నీ అన్నదమ్ములు ఇట్ట చూపించారు నీకు, అది కాకుండా ప్రసాదం కూడా నువ్వు తీసుకోలే, కాబట్టి తప్పిదం వల్లే నీకు ఇలా జరుగుతోంది. కాబట్టి మళ్ళీ నువ్వు ఈ నోచుకుని యథావిధిగా చంద్రదర్శనం ఇట్లా నువ్వు చేసుకుంటే ఈ ప్రసాదం తృణీకరణ కూడా ఉంది కదా, దాన్ని కూడా నువ్వు ఇట్లా చేసావు కాబట్టి ఈ రకంగా చేసుకోమ్మా, నీకు పాప నివృత్తి అవుతుంది, మంచి భర్త వస్తాడని చెప్పి ఆవిడ చెప్పారు. కాబట్టి ఈ చిన్న కథ కూడా ఉంది. అవును చంద్రదర్శనం అట్లతద్ది రోజున చంద్రదర్శనం అనేది అంత ముఖ్యం. అప్పటిదాకా ఉపవాసం ఉండవలసిందే. అవును, ఉదయం తెల్లవారుజామున భోజనం చేస్తే మళ్ళీ సాయంత్రం చంద్రోదయం అయిన తర్వాత పూజ చేసుకుని అప్పుడు ఒక గోమాతకి భోజనం పెట్టి అప్పుడు వాయినాలన్నీ ముత్తైదులకు ఇచ్చుకుని పేరంటం చేసుకుని వాళ్ళకి భోజనాలు పెట్టి అవును వాళ్ళకి కూడా భోజనాలు పెట్టి వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకుని నువ్వు ఎవరికి పెట్టుకుంటావో నీ ప్రియమిని గోవుకు పెట్టుకో, ఎవరికన్నా పెట్టుకుని అప్పుడు నువ్వు ప్రసాదాన్ని స్వీకరించాలి, నువ్వు తినాలి. అప్పుడు నీకు పరిపూర్ణత అనేది లభిస్తుంది. అంటే పెళ్లిగాని అమ్మాయిలకైతే ఇలా జరుగుతుంది. మరి వివాహం అయిన వాళ్ళు కూడా చంద్రుడి వరకు ఉండాలంటారా? ఉండాలమ్మా, నోమునోమేగా, వ్రతమేగా. పెళ్ళి అయిన వాళ్ళకైనా కాకపోయినా కూడా అదే అలాగే ఉండాలి. సంకల్పం మారుతుంది అంతే. ఇప్పుడు పెళ్లి కాలేదనుకోండి, వాళ్ళు ఏమంటే మంచి భర్త కావాలి అని సంకల్పం. అయ్యున్నారనుకోండి, నా భర్త సుఖ సౌఖ్యాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఉండాలి. పిల్లలు పుట్టున్నారనుకోండి, నా పిల్ల పాపలు కూడా బాగుండాలి. ఎందుకంటే 10 ఏళ్ళు పడుతుంది కదా, 10 సంవత్సరాలు ఖచ్చితంగా చేయాలి. పిల్ల పాప బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి. అది కాబట్టి సంకల్పం మారుతుంది తప్ప ఎవరికైనా నోము చేసుకునే విధానం కానీ ఏదైనా ఆ కార్యక్రమం గురించిన ఏదైనా ఉన్నాయి కదా, మరి చంద్రుణ్ణి చూడాలి అని కానీ ముత్తైదులకు ఇచ్చుకునే లక్షణం కానీ అన్నీ ఒకటే.
అంతేకాకుండా మరొకటి కూడా అంటుంటారు కదమ్మా, వాయినానికి తీసుకోవడానికి వచ్చే ముత్తైదులు కూడా వాళ్ళు కూడా 10 సంవత్సరాలు దాటిన వాళ్ళైతే ఫలితం బాగుంటుంది, వాయినం తీసుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా. అంటే ఎక్కువగా మనం వాయనము పి- చిన్న పిల్లలకి ఎవరికి ఇవ్వమండి, ఉమ్. ముత్తైదులకే ఇస్తారు. పెద్ద ఎక్కువ వయసులో ఉన్న వాళ్ళకి. వివాహం అయిన వాళ్ళకి ఉమ్. ముత్తైదులంటే వాళ్ళే, కన్యలకు ఇవ్వరు. ఉమ్. అట్లు వాయనం కన్యలకు ఇవ్వరు. మరి అది కూడా మన ప్రాంతాన్ని బట్టి ఉందేమో నాకైతే తెలియదు. ఓకే. అది కూడా ప్రాంతాన్ని బట్టి ఉందేమో, ఉమ్. కానీ నాకు తెలిసినంత పరిధిలో మటుకు ముత్తైదులకు ఇవ్వటమే అట్లు. అవును. అది మినిమం 10 సంవత్సరాలు, అంటే వాళ్ళు నోములు 10 సంవత్సరాలు నోచిన తర్వాత వాళ్ళు ఆల్రెడీ ఉండి ఉండి ఉంటారు కదా 10 సంవత్సరాలు అవునవును. నోము నోచి ఉంటారు కాబట్టి వాళ్ళు ఆశీర్వాదం ఫలితం బాగుంటుంది అని అవును చెప్పి అవును అంటారు. అంతే అంతే. ఓకే అమ్మ, చాలా మంచిగా చెప్పారు, ధన్యవాదాలు అమ్మ.